అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య డైరీస్. సో ఈ హైదరాబాద్లో ట్రాఫిక్కి ఇరిటేట్ అవుతూ ఎండకి మండిపోతూ ఇరిటేట్ అవుతూ ఉన్నారు కదా, నాది కూడా అదే పరిస్థితి. అరే పొద్దున ఆఫీస్కి వెళ్దామంటే ఇక్కడ నా కారు ఉంటే అక్కడెక్కడో దాకా ట్రాఫిక్కే ఉంటుందన్నమాట. సో ఇంకా మనకి కష్టాలు తప్పవు హైదరాబాద్లో. బట్ నాకు కొంచెం టైం దొరికిందనమాట మా హాస్టల్లో ఉండడానికి ఈరోజు. సో ఈ టైంలో నేను మా హాస్టల్ రూమ్ టూర్ని చూపించిపోతున్నాను. మాది చిన్న రూమ్ అనమాట, 2 షేరింగ్ బెడ్. సో క్లీన్గా నీట్గా పెట్టుకుంటా. సో హాస్టల్ ఎసెన్షియల్స్ కొంచెం చిన్న చిన్న థింగ్స్తో పాటు నా హాస్టల్ టూర్ కూడా చూపించేస్తాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇదే మన రాయల్ ప్యాలెస్ అనమాట. సో ఇటు రైట్ సైడ్లో ఒక సోఫా ఉంటుంది. ఇది జనరల్గా ఒక కామన్ హాల్ అనమాట ఈ నలుగురికి. అంటే ఈ ఒక్కో రూమ్లో ఇద్దరు ఉండరు. సో ఇదంతా వచ్చేది. ఇదే మా ఫ్రిడ్జ్. ఇది తీగనట్టు అని సౌండ్ వచ్చేది. సో ఇది ఎప్పుడు ఏ నైట్లో తీసినా కూడా ఈ నలుగురికి వినిపించేలాగా అయిపోతుంది అది. అండ్ ఇది వచ్చేసి మన రూమ్. లెట్స్ ఓపెన్ ఇట్. చడా! సో ఇదన్నమాట. జస్ట్ వీడియో కోసం నీట్గా పెట్టానని ఏమనుకోకండి. జనరల్గా మేము నీట్గానే మెయింటైన్ చేసుకుంటాం, ఎందుకంటే 2 షేరింగ్ కదా, స్పేస్ చాలా ఉంటుంది అని చెప్పి. సో ఇది మా రూమ్మేట్ బెడ్ అనమాట. అండ్ ఈ మిడిల్లో ఒక స్టడీ టేబుల్ కామన్గా యూస్ చేస్తాం. ఇది వచ్చేసి నా బెడ్ అనమాట, ఫ్లోరల్ కార్పెట్తో. అండ్ అవి 2 మ్యాండేటరీ పిల్లోస్. నాకు నత్తి కింద, తల కింద, కాళ్ళ కింద ప్రతి దగ్గర ఒక పిల్లో ఉండాలి. సో ఆ పెద్దది పట్టుకొని పడుకోవడానికి. అండ్ యా, ఇది మా రూమ్. ఆ రూమ్లో టీవీ కూడా ఉంటుంది. యాక్చువల్గా మ్యాండేటరీగా మేమేం అడగలేదు టీవీ, బట్ ప్రతి ఏసీ రూమ్కి వాళ్ళే ఒక టీవీ ప్రొవైడ్ చేసేసారనమాట. అండ్ ఈ కబోర్డ్లో నా బట్టలు ఉంటాయి. అండ్ అటు సైడ్ కబోర్డ్లో వచ్చేసి మా రూమ్మేట్ బట్టలు ఉంటాయి. మధ్యలో ఈ దేవుడిది మా మమ్మీ నాకు కొనిచ్చింది అనమాట. హాస్టల్లో డ్రాప్ చేసేటప్పుడు గణపతి బప్ప. నెక్స్ట్ అవన్నీ సమ్ హెయిర్ ఎసెన్షియల్. అండ్ ఈ కింద మ్యాండేటరీ ప్లేట్, టిఫిన్కి ఒకటి అలా. సో ఈ ఎసెన్షియల్స్ అన్ని నేను మళ్ళీ ఒక వీడియోలో చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మిర్రర్, ఇంకా వాష్ బేసిన్ ఉంటుంది. అండ్ దీనికి రైట్ సైడ్లో వాష్రూమ్. అండ్ ఇదే మాకున్న ఏకైక వ్యూ అనమాట. కర్టెన్స్ తీస్తే పెద్ద వ్యూ ఏమి ఉండదు అనుకోండి, జస్ట్ జనాలు చూడొచ్చు. ఐ మీన్ పక్క బిల్డింగ్స్ అవి ఉంటాయి. అండ్ చూసేయండి మీరు, ఇది పెద్ద వ్యూ ఏం కాదనమాట. యాక్చువల్గా బాల్కనీ కోసం చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు. సో ఇది నార్మల్గా సమ్ విండో అనమాట. కర్టెన్ తీస్తే కనిపించేస్తుంది. సో మొత్తానికి ఇది ఇలా ఉంటుంది. పెద్దగా వ్యూ ఏం కాదు, చూస్తున్నారు కదా మీరు. సో యా, బయటికి వచ్చేస్తే అండ్ ఇది చెప్పడం మర్చిపోయా. సో ఇది ఇంకొక బాక్స్ అనమాట. సో దీంట్లో ప్రస్తుతానికి వాటర్ వేసి నేను ఆ రోజు ఎన్ని రోజులు బ్రతుకుతున్నాను చూస్తున్నాను. సో అదనమాట ఓవరాల్ రూమ్ వ్యూ అయితే. అండ్ ఇక్కడ నా స్టడీ టేబుల్ దగ్గరికి వచ్చేస్తే ఇటు లెఫ్ట్ సైడ్ అంతా కూడా మా రూమ్మేట్ అనమాట. ఆ విక్స్ అండ్ ఆ టిష్యూస్ అయితే కామన్గా యాక్చువల్గా యూజ్ చేస్తాం. సో దట్స్ మై బాటిల్. అండ్ ఇది నా పెయింటింగ్ బుక్ యాక్చువల్గా. సో యా, దిస్ ఇస్ ఓవరాల్.